నాన్ వెజ్ పికిల్స్ కూడా మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ ఏదైనా మమ్మీ పికిల్స్ పెట్టిద్ది. సో మీకు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, దానికి కాంటాక్ట్ అయిపోండి. ఇది కూడా లాస్ట్ కొంచెం వెల్లుల్లి వేస్తున్నా, విడిగా బాగుంటాయి, చట్నీలో తగులుతుంటాయి. ఏం చేస్తున్నావమ్మా? హాయ్ అందరికీ. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది వీడియోస్కి. మళ్ళీ నెక్స్ట్ రేపటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు. ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెడుతున్నా అండి. దానికి కావాల్సిన 10 కేజీల మామిడికాయ ముక్కలు కేజీ డబ్బాతో, కారం, సాల్ట్, మెంతిపిండి, వెల్లుల్లి, ఆవుపిండి, పసుపు, ఆయిల్, వెల్లుల్లి. నెక్స్ట్ మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇది మా మమ్మీ స్టైల్ మ్యాంగో పిక్కల్. అన్నీ మీకు కొలతలతో చెప్పేస్తాం మీకు పెట్టేటప్పుడు మళ్ళీ. ఓకే, అన్ని కొలతలతో చెప్పింది. సో లెట్స్ గెట్ ఇంటు ది ప్రాసెస్. ఇదిగోండి 6 కేజీల మామిడికాయ ముక్కలకి 1 కేజీ కారం. నేను పెట్టే ప్రాసెస్ నాకు 12 కేజీలు కాబట్టి 2 డబ్బాలు వేస్తున్నా. రెండు డబ్బాల కారం 2 కేజీలు అనుకో. కేజీకి గిద్దెడు లెక్క. పన్నెండు డబ్బాలు అయినాయి దీంతో. కేజీ డబ్బా కదా, 6 డబ్బాలకు 1 డబ్బా, అట్లా 2 డబ్బాలు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎంత? సాల్ట్ కొంచెం తక్కువ. కారం డబ్బా నిండా వేసా కదా, సాల్ట్ కొంచెం ఇట్లా ఇంత వేసుకోవాలి, ముప్పావు. సాల్ట్ కొంచెం తక్కువైనా మళ్ళీ థర్డ్ డే కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆవపిండి ఇష్టం, కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. నేనైతే 1 కేజీ వేస్తాను. ఆవపిండి వాసన బాగుంటుంది. కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండదు ఆవపిండి. అట్లా ఇక్కడ మా మమ్మీ పచ్చడి పెడుతుంటే అన్నం కలిపితే ఎప్పుడు తినాలని రెడీగా ఉంది గైస్. నెక్స్ట్ మెంతిపిండి, ఇది హాఫ్ డబ్బా వేస్తాను. ఓకే, మెంతిపిండి హాఫ్ డబ్బా. ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటుంది. నీకు తెలుసా? నాకు తెలుసు, నాకు అన్ని కొలతలు తెలుసు. ఇదిగో నెక్స్ట్ వెల్లుల్లి, 1.5 కేజీ వెల్లుల్లి. 1.5 కేజీ వెల్లుల్లి. సూపర్ స్మెల్. ఆహా. కొంచెం పసుపు. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది కలుపుతుంటేనే మనకి చట్నీ వాసన వస్తుంది. వాసన అప్పుడే వచ్చేస్తుంది. అక్క అయితే ఎప్పుడు తినాలా అని ఇక్కడ నుంచి వెయిట్ చేస్తుంది. నిజంగా గైస్, నాకు ఆ పచ్చడి అన్నం చాలా ఇష్టం. వెయిటింగ్. పచ్చడికి ఏసు బ్రాండ్ నువ్వుల పప్పు నూనె వాడుతున్నా అండి. ఎప్పుడు ఇదే వేస్తాను నేను. స్మెల్ బాగుంటుంది, చట్నీ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఏస్ బ్రాండే వాడండి. ఎవరి ఇష్టం వాళ్ళది. పల్లి నూనె కొంతమంది వాడతారు, ఇట్లా నువ్వుల నూనె కొంతమంది. నేనైతే ఎప్పుడు ఇదే వాడతా. వావ్ వావ్, ముక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అవి కూడా అక్క ఎప్పుడు తినాలా అని చెప్తుంది. పచ్చడి ముందు ముక్కలు కలిపేసేటప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్, వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది. పచ్చడి పెట్టే డబ్బాల్లో ఇందాక మీరు ఇది ఉంది కదా వెల్లుల్లి పేస్ట్, ఎందుకు ఇలా బాగుంటుంది స్మెల్. మూత పెట్టాము అది. ఇలా అనుకొని మనం డబ్బాకి ముక్కలు కలిపేసుకుంటే బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి గాయ్స్. కొంచెం కొంచెం కలిపిన మిశ్రమం బేసన్లో వేసుకొని ముక్కలు ఆయిల్లో వేసి దీంట్లో వేసి కలుపుతాను నేను. ముందు ముక్కలు ఆయిల్లో ముంచి ఈ కారంలో వేసి ఏవాయి కావాయి కలిపి డబ్బాలో వేసేస్తా. అర్థమైందా? అలా
అలా ఇలా ముక్కల్లో ఆయిల్ వేసేసి చాలా కారంలో వేసి. షిఫ్ట్ చేసేసి ఇది మా అమ్మ ప్రాసెస్ గాయస్. ఇలా పెడతారు. కొంతమంది అన్ని డైరెక్ట్గా కలుపుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు. ఇది నేను ఎప్పుడు ఇదే స్టైల్లో పెడతా, బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. అలా కలుపుతుంటేనే మంచి వాసన వస్తుంది, కమ్మటి వాసన. టెంప్టింగ్ అమ్మా. ఎంతమందికి పచ్చడి కలిపాక ఆ మిగిలిన కారంతో అన్నం కలుపుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. అక్క అయితే ఇదిగో. ఫస్ట్ తింటది. చూపి ఇప్పుడు ఈ డబ్బాలోకి వేస్తున్నాం. ప్లాస్టిక్ డబ్బాలని అనుకోకండి, మళ్ళీ నెక్స్ట్ థర్డ్ డే మారుస్తా నేను. ప్రస్తుతం పెద్ద ఏం లేవు నా దగ్గర, ఇట్లా వేస్తున్నాను. అందుకే అలా కలుపుకొని డబ్బాలో వేసేసి థర్డ్ డే మళ్ళీ ఆయిల్ కొంచెం కలిపి పెట్టేసుకోవడమే. సో మా అమ్మకి మేము హెల్ప్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నో, ఆ పచ్చడి అయిపోతే అన్నం తినడానికి రెడీగా ఉన్నాం. అంతే కదమ్మా? అంతే అక్క. గాయస్, మా మమ్మీ చాలా పికిల్స్ పెట్టిద్ది, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్. సో అందులో మీకు ఏది కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో గాయస్, మమ్మీ మ్యాంగో పికిల్ పెడుతుంది కదా. సో మీకు మ్యాంగో పికిల్ అన్న, గోంగూర, లేకపోతే మ్యాంగో, ఎనీ వెజ్ పికిల్, నాన్ వెజ్ పికిల్స్ కూడా, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, ఏదైనా మమ్మీ పికిల్స్ పెట్టిద్ది. సో మీకు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, దానికి కాంటాక్ట్ అయిపోండి. సో ఒకసారి అయితే టేస్ట్ చేయండి, మీకే తెలిసిద్ది ఎంత మంచిగా ఉంటాయో. సో ప్లీజ్ ఆర్డర్ గాయస్. ఇది నీలాలండి కాయలు. పచ్చడి అయిపోయే వరకు కూడా మొక్క ఇలానే గట్టిగా ఉంటుంది. పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. మనకి జలాలు, నీలాలు, తెల్ల గులాబీ, ఈ సీజన్లో ఇప్పుడు నీలాలను జలాలు ఎక్కువ ఉంటాయి. నీలాల పచ్చడి బాగుంటుంది. సో అయిపోయే వరకు కూడా ముక్క అట్లనే గట్టిగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ గాయస్, మేము ఆర్డర్స్ యుఎస్, ఇంటర్నేషనల్ కూడా పంపిస్తాము. సో మీరు ఆర్డర్ చేసుకోండి, మేము షిప్ చేస్తాం. బాగుందరా ముక్క? యుఎస్కి మేము పంపిస్తూనే ఉంటాము. కలర్ వస్తేనే కొద్దిగా బాగుంటుంది కాయ. తెలిసిన వాళ్ళకి ఆర్డర్స్ చేసుకుంటూనే ఉంటారు. మీకు కావాలంటే చెప్పండి, పెట్టేస్తాం. నాకు డౌట్ వచ్చిందమ్మా. చెప్పు. అవి కూడా మామిడికాయలు ఎందుకు ఆయిల్లో ముంచేస్తున్నావు? ఏం లేదమ్మా, ముక్క ఆయిల్లో వేస్తే ముక్క గట్టిగా ఉంటుంది. పచ్చడి అయిపోయే వరకు కూడా ముక్క బాగుంటుంది ముందు ఆయిల్లో వేస్తే. అందుకే ఆయిల్ వేసేస్తా. ఇప్పుడు నా ఫస్ట్ నుంచి మా అమ్మ అలానే నేర్పింది, అదే కంటిన్యూ అవుతుంది. మొత్తం ఒకటి నింపేశారు, ఇంకొకటి సగం నిండింది, ఇంకో సగం నిండబోతుంది. ఇది లాస్ట్, ఇంకా లాస్ట్ వాయి ఇది. లాస్ట్ వాయి ఇది అయిపోయినాయి. అన్నీ ఖాళీ అయిపోయినాయి అన్నీ. స్మెల్ బాగలేదు, స్మెల్ అయితే భలే వస్తుంది. అసలు కొంచెం ఆయిల్ అయినా. ఆహా, ఇప్పుడు అందులో అన్నం కలుపుకొని తింటే ఉంటది గాయస్. ఇది కూడా లాస్ట్ కొంచెం వెల్లుల్లి వేస్తున్నా విడిగా, బాగుంటాయి చట్నీలో తగులుతుంటాయి. వావ్. ఇప్పుడు మిగిలిన ఆయిల్ పోసేసుకుందాం మనం. అమ్మకి నూనె లేదని డౌట్గా ఉంది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అని డౌట్. అంతేనమ్మా? అంతే అండి. ఇంకా థర్డ్ డే కలిపినప్పుడు సాల్ట్ అవి చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పోస్తా అండి. ఓకేనమ్మా, అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. ఇంకా థర్డ్ డే ఆయిల్ కలపాలి. థర్డ్ డే తక్కువైతే ఆయిల్ కలుపుతాం, మళ్ళీ సాల్ట్ కూడా తక్కువైతే థర్డ్ డే కలుపుకోవచ్చు. సో ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది ఇది. పచ్చడి అయిపోయినట్టేనా? సో ఇదే గాయస్ మా మ్యాంగో పికిల్ అయిపోయింది. ఇది రేపు కలపాలి, మా బాబుకి పార్సల్ వేయాలి. యుఎస్కి. చెప్పాను కదా, మేము యుఎస్ కూడా పార్సల్ చేస్తాం. నిన్ననే చికెన్ మటన్ అన్నీ అయిపోయినాయి, రొయ్యలు. ఇది ఎందుకు అనుకుంటున్నారు? అమ్మో గన్నం గిన్నె రేపు. ఇప్పుడు మా మమ్మీ ముద్దలు పెట్టిద్ది, చూపిస్తాను. లాస్ట్ అన్నం కలుపుకొని తినకపోతే దానికి పచ్చడి పెట్టినట్టే కాదు. దానికోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు చూడండి. అసలు మామూలు లేదు. ఫస్ట్ రోజు పెట్టిన పచ్చడి అన్నం వేరు, ఆ టేస్ట్ రాదు మళ్ళీ కదరా.
ఆహా, ఏం చూడండి ఈ అన్నం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇవాళ. తినరా పచ్చడి అన్నం కోసం. మైనర్చి. మళ్ళీ కలుపుతుంటేనే భలే వాసన అవుతుంది. ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకే. సబ్స్క్రైబర్స్ కి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూడండి పాపకు గుంట పెడుతున్నా, నక్కలా ఎదురు చూస్తున్నా గైస్. ఎలా ఉందో చెప్పు ఇది టేస్ట్. ఎలా ఉంది బన్నీ? అసలు మాటలు లేవు. అవునా? సూపర్ మమ్మీ, సూపర్ అంటే సూపర్. సో మీకు ఈ పచ్చడి కావాలంటే ఆర్డర్ చేసుకోండి పైన ఉన్న నెంబర్కి. ఇదిగోండి అమ్ముకు పెడుతున్నా, తిని ఎలా ఉంది? దీనికోసం అది రెడీగా ఉంది. వావ్ ఇప్పుడు నేను సూపర్ ఉంది. చేస్తున్నా. నువ్వు టేస్ట్ చేయి మమ్మీ, ఎలా ఉంది? అసలు ఈ టేస్ట్ అసలు రాదు, ఇంకా ఈ ఒక్క రోజే ఉంటుంది. కాదని మస్తు టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. సో చూసారు కదా గాయస్, ఇదే టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ బాయ్